జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మూలంగా గత కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ విషయంపై ఇటీవల అఖిలపక్ష నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారని, జవహర్ నగర్ లో 3,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే అఖిలపక్ష భేటీ జరిగిందని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రామ్జీతో అగ్రిమెంట్ చేసేటప్పుడు వాసన రాదని, పొల్యూషన్ ఉండదని, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎక్కడ కూడా దెబ్బ తినదని, మానవ ఆరోగ్యానికి ఎక్కడ కూడా హాని జరగదని చెప్పి హామీలు ఇచ్చింది. కానీ 15 సంవత్సరాల కాలంలో దాదాపు రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇవాళ వస్తూ ఉంది. ఆ చెత్తను ఆపరేట్ చేయడంలో, చెప్పిన కండిషన్స్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్టుగా కనపడతా ఉంది. అందువల్ల నిన్న ఒక 4 గంటలు చర్చించడం, ఇవాళ కూడా ఫీల్డ్ మీద చర్చించడం. మేము ఒకటే కోరినాం, వినయ్ కృష్ణారెడ్డి గారు మా కమిషనర్ గారు వారిని ఏమన్నామంటే, ఎక్కడో సియోలో, ఎక్కడో జపాన్, ఎక్కడో అమెరికా చూడాల్సిన అక్కర్ లేదు. ఈ దేశంలోనే ఇండోర్లో నరహరి మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ చాలా గొప్పగా అక్కడ చెత్త నుంచి వెళ్ళి అనేక రకాల పదార్థాలు, అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ వచ్చింది, ఆర్గానిక్ మాన్యూర్ వచ్చింది, ఇంకా ఉల్టా దాని నుంచి లాభం వచ్చింది. కాబట్టి జీరో పొల్యూషన్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీకి అడాప్ట్ చేసుకొని జీరో పొల్యూషన్తో ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా, మానవ కళ్యాణానికి, మానవ ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఇది పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది ఆల్ పార్టీ డెలిగేషన్. నిన్న మేము మీటింగ్ పెడితే కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇవాళ కూడా మళ్ళీ ఆల్ పార్టీ డెలిగేషన్ తోటి చేస్తాను. రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సినవి. ఎందుకంటే 16-17 లక్షల మంది జవహర్ నగర్ చుట్టుపక్కల జీవించే వాళ్ళు కాబట్టి, వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కాబట్టి, మినీ ఇండియాగా చెప్పబడేటువంటి భారత్ అక్కడనే ఆవిష్కరించబడ్డది కాబట్టి, ఆ పేదవాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంపీగా నా మీద కూడా ఉంది. కాబట్టి గతంలో ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంది. కాబట్టి ఇవాళ వారే ముఖ్యమంత్రి స్థానం ఉన్నారు. కాబట్టి ఆనాడు కొట్లాడిన దాన్ని ఇవాళ సఫలం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది సంపూర్ణంగా పరిష్కారమైనంత వరకు మేము వెంబడి ఉంటాయి.